హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వారి వ్యక్తిగత జీవితాలపై సంచలన వ్యాఖ్యలు చేసే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి సోషల్ మీడియాలో అడ్డంగా బుక్ అయ్యారు. నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం తర్వాత వారి విడాకులపై జోస్యం చెప్పి వివాదంలో చిక్కుకున్న ఆయన ఇప్పుడు మెగాస్టార్ రామ్ చరణ్ సంతానం విషయంలో గతంలో చేసిన వ్యాఖ్యలు బయటపడడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో రామ్ చరణ్ ఉపాసన జాతకాలను విశ్లేషిస్తూ వేణుస్వామి ఒక వీడియోలో షాకింగ్ కామెంట్స్ చేశారు. వీరిద్దరి జాతక రీత్యా సంతాన ప్రాప్తి లేదని, ఒకవేళ పిల్లలు పుట్టినా అది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం అని జోస్యం చెప్పారు. అంతేకాకుండా వారి జాతకాల్లో నాగదోషం ఉందని, పిల్లలు కలగడం కష్టమని తేల్చి చెప్పారు. కానీ ఆయన అంచనాలను తలకిందులు చేస్తూ రామ్ చరణ్ దంపతులకు పండంటి ఆడబిడ్డ క్లీంకార జన్మించింది. వారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ నేను చెప్పినట్లే జరిగింది కదా అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో మెగా అభిమానులు నెటిజన్లు పాత వీడియోలను బయటకు తీసి మరీ ఆయన్ని ఏకిపారేస్తున్నారు. పిల్లలు పుట్టరని అప్పుడు చెప్పావు, ఇప్పుడు పుట్టాక మాట మారుస్తావా అని నిలదీస్తున్నారు. జరగని విషయాలను కూడా జరిగినట్లుగా చెప్పుకోవడం, జనాల బలహీనతలతో ఆడుకోవడం వేణుస్వామికి అలవాటుగా మారిందని దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక పక్క మహిళా కమిషన్ నోటీసులు, మరో పక్క సోషల్ మీడియా ట్రోలింగ్స్తో వేణుస్వామి ఇరకాటంలో పడ్డారు. రామ్ చరణ్ విషయంలో ఆయన చెప్పింది పచ్చి అబద్ధమని తేలిపోవడంతో మిగతా సెలబ్రిటీల జాతకాలపై ఆయన చెప్పే మాటల్లో కూడా నిజం లేదని జనం ఫిక్స్ అయిపోతున్నారు. సంతానం లేదన్నావు, ఇప్పుడు క్లీంకార వచ్చింది, ఆ తర్వాత 2 ట్విన్స్ కూడా పుట్టారు, మరి నీ జ్యోతిష్యం ఏమైంది స్వామి అంటూ మీమ్స్తో ఆడుకుంటున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు.